that God has given to all of us to glorify His name. ఈ ఉదయకాలమందు ప్రియులారా దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. We as the children of God, we have a great privilege coming to His presence every Sunday and even sometimes every Thursday to meditate and study His Word. ఆయన సన్నిధికి వచ్చి ప్రియుల ఆదివారం నాడు, గురువారం నాడు ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని మనం ఎప్పుడు ఉపయోగించుకుంటూ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. Today, as usually, I am going to continue loving the Lord. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే విషయము మనం ఈరోజు కంటిన్యూ చేయబోతున్నాం. Bible strongly emphasizes that we need to love the Lord. మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రేమించాలి అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు ప్రియులారా చాలా బలంగా బోధిస్తూ ఉంది. Yes, before Jesus could come, in the Old Testament, people were fearing God and obeying Him. యేసు ప్రభు రాక మునుపు పాత నిబంధన కాలంలో ప్రియులారా జనులు దేవునికి భయపడేవారు, ఆయనకు లోబడేవారు. But that formula did not work out. That is the reason Jesus came and introduced a new formula called love the Lord. పాత నిబంధన కాలంలో ప్రియులరా యెహోవా యందు భయభక్తులు కలిగి అనే మాట రాయబడింది, కానీ ఆ ఫార్ములా పాత నిబంధనలో అంత బలంగా పనిచేయలేకపోయింది. అందుకనే యేసుక్రీస్తు కొత్త నిబంధనలో ఆయన వచ్చి దేవుణ్ణి ప్రేమించండి అనే విషయాన్ని మనకు బోధించారు. Every time we read the word fear God, I replace there love the Lord. ఎక్కడెక్కడైతే దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అనే మాట ఉందో, నేను ప్రియులారా అక్కడ దేవుణ్ణి ప్రేమించుడి అనే మాటను నేను యాడ్ చేస్తాను. Because we all know fearing God, obeying Him, serving Him will not result so effectively. దేవునికి భయపడి ఆయన సేవ చేయడము, ఆయనకు ఆరాధించడము, ఆయనకు లోబడము అంత సులభం కాదు ప్రియులారా, మనం చేయలేము. Past weeks we learned how the fear and the love works. గత కొన్ని వారాల నుంచి మనం నేర్చుకున్నాం ఈ భయపడేవారు, ఈ ప్రేమించేవారు ఉండే వ్యత్యాసం. A servant, when she does not do the work at home, she fears. But a son or a daughter, even if she does not do any work, she doesn't fear. She loves parents. ఇంట్లో పని మనిషి ప్రియులరా పని చేయకుండా ఉంటే భయపడుతున్నారు. భయంతో ఆమె ఎన్ని రోజులు పని చేయగలుగుతుందండి? భయంతో ఆమె ఎన్ని రోజులు మన దగ్గర ఉండగలుగుతుంది కదా? అదే ఆ యొక్క పని మనిషి మనల్ని ప్రేమించింది అనుకోండి, దట్ సర్వెంట్, if she loves us, our son and daughter, even though if they don't do work, they love us. So loving God should be the top priority in our lives. దేవుణ్ణి ప్రేమించే విషయం ప్రియులారా మన జీవితంలో ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోవాలి. దేవునికి భయపడకూడదు. We
should not fear God. For my surprise, in the New Testament, there is no verse called fear God. కొత్త నిబంధనలో ప్రియులరా చాలా ఆశ్చర్యపడ్డాను. దేవునికి భయపడుడి అనే మాట లేదు. దేవుణ్ణి ప్రేమించుడి అనే మాట చాలాసార్లు రాయబడింది. లవ్ గాడ్ is written many times in the Bible. We love and read His word. ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని మనము చదువుతాం. We love and obey His word. ఆయనను ప్రేమించి మనం ఆయన వాక్యాన్ని చదువుతాం. We love and serve Him. మనం ఆయనను ప్రేమించి ఆయన సేవ చేస్తాం. We love and give for His work. ఆయనను ప్రేమించి ఆయన సేవకు మనము ఇస్తాం. We love and do anything and everything for the Lord. మనం దేవుని ప్రేమించే సమస్తము చేయాలి. And the last time we learned the blessings of loving the Lord. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో పోయిన వారం మనము నేర్చుకున్నామండి. In Psalm 145 verse 20 it says, the Lord will protect, the Lord will preserve all those who love Him. 145వ కీర్తన 20వ వచనంలో ప్రియులారా, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. He will not protect everyone. He will specially protect His children. అని అందరినీ కాపాడుతాడని లేదండి ఎక్కడ. తను ప్రేమించు వారిని మాత్రమే కాపాడు. Then from time of Adam till today, who is protecting the whole world and all the people of the world? No doubt, it is God only is protecting. ఆదాము నుండి ప్రియులారా ఈ రోజు వరకు మరి ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉండే మనుషులను ఎవరు కాపాడుతున్నారు అంటే ప్రియులారా దేవుడే కాపాడుతున్నాడు. ఏ అనుమానం లేదు. there is no doubt. But He has a special protection for His children. కానీ తన బిడ్డలకు తను ప్రేమించే వారికి విశేషమైన కాపుదల ఉందంట. We have some Sunday school children. I love them. But when it comes to my daughter, when it comes to my son, I love my daughter, my son more than my Sunday school children. కదా? మాకు కొంతమంది పిల్లలు ఉన్నారు ప్రియులారా, సండే స్కూల్ పిల్లలు. వాళ్ళని నేను ప్రేమిస్తా, వాళ్ళని నేను ఇష్టపడతాను. కానీ నా కొడుకు దగ్గరికి వచ్చే లోపల, నా కూతురు దగ్గరికి వచ్చే లోపల వాళ్ళకంటే ఎక్కువగా నా కొడుకును, నా కూతురు ప్రేమిస్తాను. మనమందరం అలా చేస్తాం కదా. Don't we do same thing? Many of our church members, they love my daughter, they love my son, but when it comes to their children, they love them more than my children. మా సంఘంలో చాలామంది మా పాపను, మా బాబును చాలా ప్రేమిస్తారండి. కానీ వాళ్ళ కుమారుడు, వాళ్ళ కూతురు దగ్గరికి వచ్చే లోపల వాళ్ళ ప్రేమ వీళ్ళకంటే వాళ్ళపై ఎక్కువగా ఉంది. So that shows we always love our own children more than other children. మన పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు ఇతరుల పిల్లల కంటే మన పిల్లలని మనం ఎక్కువగా ప్రేమిస్తామనే విషయాన్ని మనము తెలుసుకోవాలి పిల్లరా, అది వాస్తవం. So today we will learn one more blessing for the people, those who love the Lord. యెహోవాను, దేవుణ్ణి ప్రేమించే వారికి ఈరోజు ఇంకొక ఆశీర్వాదం ఏంటో మనము గమనించుకుందాం. 1 Corinthians chapter 2. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము verse 9. 9వ వచనంలో ఇలా రాయబడ్డదండి.
1 Corinthians chapter 2 verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. I request all of you to turn your Bibles and read this verse. 1 Corinthians chapter 2 verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. But as it is written, what no eye has seen, nor ears heard, nor the heart of man imagined, what God has prepared for those who love Him. What God has prepared for those who love Him. తెలుగులో ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. So today, one more blessing, one more lesson we learn, one more blessing for the people, those who love God. దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో ఈరోజు మనం ఇంకొకటి నేర్చుకుంటాం. వాట్ ఈస్ దాట్ ద సెకండ్ బ్లెస్సింగ్? ఇంకొక ఆశీర్వాదం ఏంటయ్యా ఆయనను ప్రేమించే వారికంటే, గాడ్ హెస్ కెప్ట్ మెనీ మెనీ బ్లెస్సింగ్స్, మెనీ థింగ్స్ ఇన్ స్టోర్డ్ ఫర్ us ఇన్ హెవెన్. పరలోకంలో మన కొరకు దేవుడు చాలా బహుమానాలు సిద్ధపరిచాడంట. When we say God has kept many rewards for us, we should not think in terms of material things. దేవుడు ప్రియులరా మన కొరకు పరలోకంలో ఆయన బహుమానాలు సిద్ధపరిచాడు, ప్రతిఫలాలు మనకు పెట్టాడంటే ఏదో ఈ లౌకికంగా బంగారం అవి కాదు. మరి ఏమై ఉండొచ్చు? దెన్ వాట్ ఇట్ కుడ్ బి? బైబిల్ సేస్ వి డోంట్ నో. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనకు తెలియదు. నో ఐ హ్యావ్ సీన్, no ears have heard, not even a heart of a man could imagine what God has prepared for us, those who love Him. ఆయనను ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచినవి ఇంత మటుకు ఆదాము నుంచి ఈ రోజు వరకు, ఫ్రమ్ టైమ్ ఆఫ్ ఆడమ్ టిల్ టుడే, నోబడీ నోస్. ఎవ్వరికి తెలియదు ప్రియులరా. బికాస్ నో ఐస్ హ్యావ్ సీన్, ఏ కన్ను చూడలేదు. నో ఇయర్స్ హ్యావ్ హర్డ్, ఏ చెవుకి వినబడలేదు. నో హార్ట్ హ్యాస్ పర్సీవ్, ఏ హృదయం ప్రియుల దాన్ని గోచరించలేదంట. సో మెనీ థింగ్స్ గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఫర్. ఐ థింక్ ఇన్ ద బైబిల్ ఇట్స్ రిటన్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ అబౌట్ రివార్డ్స్. మనకు దేవుడు ఇవ్వబోయే బహుమానాల గురించి దేవుని వాక్యంలో కొద్ది విషయాలు మాత్రమే ప్రియులరా వివరించారు. టుమారో we will be surprised when we go to heaven, when we go to Father's house. మనం రేపు తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రియులరా మనం ఆశ్చర్యపడిపోతామంట. The rewards, what God has kept for us. ఆయనను ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ యొక్క బహుమానాలు, వాటిని చూసి మనం ఆశ్చర్యపడిపోతాం. ఓ మై గాడ్, ఓ దేవా. From the beginning, from Adam till today, we don't know what has God kept for us. ఆదాము నుండి ఈ రోజు వరకు దేవుడు మనకి ఏమైతే పరలోక రాజ్యంలో సిద్ధపరచాడు ప్రియులరా, ఈ రోజు వరకు దేవుడు దాన్ని మనకు బయలుపరచాడు. Now the same verse written in the book of Isaiah, యెషయా గ్రంథంలో ఇదే మాట రాయబడింది. బట్ ఇక్కడ ఇట్స్ నాట్ రిటన్ దోస్ హూ లవ్ ద లార్డ్, ఇట్స్ రిటన్ దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రియులారా, 64:4 చదువుదాము. ఏమని రాయబడ్డదంటే, ఆయనను ప్రేమించే వారి కొరకు అని లేదు, ఆయన కొరకు వేచి ఉండు వారి కొరకు అని రాయబడింది.
Isaiah 64 verse 4. Please turn Isaiah 64 verse 4. యెషయా గ్రంథము 64 అధ్యాయము ప్రియులారా 4వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్లయితే 64 verse 4, it's written the same verse, no eyes have seen. Now, from the old no one has heard or perceived by the ear, no eye has seen a God besides you, who acts for those who wait for him. Wait for him. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలం చేయు మరి దేవునిని అట్టి దేవుడు కడలన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. No eye have seen, no ears have heard what God prepared for those who wait upon him. Not those who love here, it says those who wait upon him. ఆయన కొరకు వేచి ఉండు వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదంట, అవి చెవికి వినబడలేదంట, అవి హృదయానికి గోచరం కాదు. సో ఓన్లీ పీపుల్ దోస్ హూ లవ్ గాడ్, ఓన్లీ దే కెన్ వెయిట్ ఫర్ ద లార్డ్ కదా. ప్రియులారా, దేవుని ప్రేమించేవాళ్ళు మాత్రమే దేవుని కొరకు వేచి ఉండగలుగుతారు, కానీ అందరూ ఉండలేరు. నాట్ ఆల్ కెన్ వెయిట్ ఫర్ ద లార్డ్. సో వెయిటింగ్ ఆల్సో ఈజ్ అ పార్ట్ ఆఫ్ లవింగ్ ద లార్డ్. సమ్టైమ్స్ ప్రియులారా, ఈ యొక్క వేచి ఉండడం కానీ ప్రేమలో ఒక భాగం అంట. A faithful people will wait because they love him. నమ్మకమైన వారు, నమ్మకస్తులు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు వేచి ఉంటారు. When a boy and girl, when they like each other and when they are engaged, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడి వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత their marriage is postponed for after 1 year. వాళ్ళ వివాహం 1 సంవత్సరం తర్వాత అది ప్రియులరా పోస్ట్పోన్ చేయబడ్డది. Because they love each other, they will wait the whole year. They will be faithful to each other for whole year. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ సంవత్సరం కొరకు వాళ్ళు వేచి ఉంటారు. They will not do any hurry-burry. They will not take any hasty decisions. వాళ్ళు ప్రియులరా ఎలాంటి హడావుడి చెయ్యరంట, ఎలాంటి తప్పుడు తీర్మానాలు తీసుకోరంట. ఎంగేజ్మెంట్ అయింది, దే ఎంగేజ్మెంట్ ఈజ్ ఓవర్. సిన్స్ దే లవ్ ఈచ్ అదర్, దే విల్ వెయిట్ ఫర్ ద హోల్ ఇయర్. వాళ్ళు ఒకళ్ళొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి, ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి పెళ్లి కొరకు కానీ వాళ్ళు వేచి ఉంటారు. సేమ్ థింగ్ హియర్. సిన్స్ వీ లవ్ గాడ్, మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఎంత లేట్ వచ్చినా మనం ఆయన కొరకు వేచి ఉంటాం. ద ఫస్ట్ బ్లెస్సింగ్, ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ ఆల్ దోస్ హూ లవ్ హిమ్. దేవుడు తను ప్రేమించు వారందరినీ కాపాడును అని మొదట ఆశీర్వాదం గురించి మనం చదువుతున్నాం. సో ఈరోజు ప్రియులరా, ద లార్డ్ విల్ గివ్ such a great rewards for those who love him. What those rewards? Nobody knows. No eyes have seen, no ears have heard, nor no heart was perceived for God what he has kept for them, those who love him. దేవుడు తనను ప్రేమించే వారి కొరకు, తన కొరకు వేచి ఉండే వారి కొరకు ఆయన ఏమైతే సిద్ధపరిచాడో ప్రియులరా, అది ఇంతమటుకు ఎవ్వరికి తెలవదంట. కళ్ళు చూడలేదంట, హృదయం గోచరించలేదంట, చెవులకు వినబడలేదంట.
Sometimes when we go to a very, very big 5-star hotels or a very highly decorated area, how do we feel? ప్రియులారా 5-star హోటల్లోకి ఎక్కడైనా మంచిగా అందంగా డెకరేషన్ చేసిన స్థలానికి వెళ్తే డోంట్ యూ ఫీల్ లిటిల్ జాయ్ ఇన్ యువర్ హార్ట్? మనం ప్రియులారా అలాంటి స్థలానికి వెళ్ళినప్పుడు, మంచి 5-star హోటల్కి వెళ్ళినప్పుడు, మంచి ఒక డెకరేషన్ చేయబడ్డ స్థలానికి వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తే మన హృదయం ఎంతో సంతోషపడుతుంది కాదా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. పరలోకంలో కానీ అంతే అండి. మనం ఒక్కసారి మన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి మన కొరకు సిద్ధపరిచినవి చూసి మనం ఆశ్చర్యపడిపోతామన్నమాట. సేమ్ థింగ్ when we go to Father's house, when we see what God has prepared for us, when we try to face them, we all will be surprised and we all will take into joy. So let us continue to love the Lord as He is going to, bless us with the great rewards. ఆయనను ప్రేమించే విషయంలో ప్రియులారా మనం కొనసాగుదాం. ఆయన కొరకు వేచి ఉందాం. దేవుడు తప్పకుండా ఆయన ప్రేమించి మనకు బహుమానాలు ఇస్తాడు. There are few rewards mentioned in the Bible. బైబిల్లో దేవుడు మనకు పరలోకంలో ఇవ్వబోయే కొన్ని బహుమానాల గురించి ప్రస్తావించారు. ఎస్పెషలీ క్రౌన్స్. There are 5 kinds of crowns in heaven God is going to give to His children. కిరీటాలు. దేవుడు ప్రియులారా ఆయన్ను ప్రేమించే వారి కొరకు, ఆయన బిడ్డలకు 5 రకాల కిరీటాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. King will never be recognized unless he wears his crown. రాజు కిరీటం పెట్టుకునే వరకు ఆయన రాజుగా ఎవరు తలంచరు, భావించారు. It's like his uniform. It's like his duty code. రాజు ఆ కిరీటం అనేది ఆయనకు ఒక యూనిఫామ్ లాంటిదండి. ఆ కిరీటం పెట్టుకుంటేనే రాజు రాజుగా కనపడతాడు. King will be recognized only when he wears his crown. That makes him so royal. కిరీటం ధరించుకున్న తర్వాతే ప్రియులారా రాజును రాజుగా గుర్తిస్తారు. Otherwise no people will give him much respect. So even Bible says we have 5 crowns in heaven. పరలోకంలో 5 రకమైన కిరీటాలు దేవుడు మనకు సిద్ధపరిచాడు. ఇది ఆయనను ప్రేమించే వారికే. రిమెంబర్, these crowns are not for everyone. Yes, there are few rewards mentioned in the Bible and those rewards are these crowns. అవును ప్రియులారా, పరలోకంలో దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ యొక్క కిరీటాల గురించి దేవుని వాక్యము ప్రస్తావిస్తుంది. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. Probably today we will see 1 or 2 crowns. Next week we will learn another 3 crowns. ఈ రోజు 1 లేకుంటే 2 కిరీటాల గురించి మనం ధ్యానించుకుందాం. First is called the crown of life. మొదటిది దేవుడు తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచిన కిరీటాలలో మొదటి, మేబీ there is no need for a sequence, but it's mentioned. First crown is called the crown of life. జీవ కిరీటము. తను ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన జీవ కిరీటము. Now turn with me the book of James chapter 1 verse 12. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే the first crown it's mentioned here. ఇక్కడ ప్రియులారా మొదట కిరీటం గురించి చక్కగా వివరించబడ్డది. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 verse 12. 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక
Blessed is the man who remains steadfast under trial. For when he has stood the test, he will receive the crown of life, which God has promised to those who love him. Let me read that verse. Blessed is the man who remains steadfast under trial, for when he has stood the test, he will receive the crown of life, which God has promised to those who love him. తెలుగులో నేను చదువుతాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మరలా చదువుతాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. తను ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన జీవ కిరీటము పొందును. God will give, he will receive the crown of life, not only him but all those who love him. Now there is one more thing is connected in this crown of life, those who love him. దేవుని ప్రేమించి ఆ జీవ కిరీటాన్ని పొందే వారి విషయంలో ఇంకొక విషయం ఇక్కడ ఉంది ప్రియులారా. అదేంటంటే శోధనలో జయించువాడు సహించువాడు ధన్యుడు. Blessed is the man who remains steadfast under trials, under testings. దేవుడు మన లైఫ్లో మనకు జీవ కిరీటం ఇవ్వాలంటే కొన్ని శోధనలు, కొన్ని పరీక్షలు మనం సహించాలంట. ఈజ్ టెస్ట్, ఈజ్ ఎగ్జామ్ ఈజీ? పరీక్షలు రాయడము అంత సులభమా? I remember when I was writing my 10th class, I was literally sweating. నేను ప్రియులారా 10వ తరగతి పరీక్ష రాసేటప్పుడు చాలా భయంగా ఉండేది. నాకు చెమటలు వచ్చాయి. I was afraid I may miss. I was always thinking I may miss the question. I may receive the question which I never studied. Even if I receive the question which I know, can I write it? Fear gripped me. పరీక్ష 10వ తరగతి పరీక్ష రాసేటప్పుడు నాకు చాలా భయంగా ఉండేది. నేను రాయగలుగుతానా? నేను చదువుకునే వస్తాయా? ఒకవేళ చదువుకునే వచ్చినా కానీ నేను రాయగలుగుతానా? ఒక 2-3 పరీక్షల వరకు నాకు చాలా భయం అండి. I was literally sweating. I was very much afraid because of those tests. సో పరీక్ష రాసేటప్పుడు నేను చాలా భయపడ్డాను. నాకు చెమటలు వచ్చాయి. సేమ్ థింగ్, టెస్ట్, టెంప్టేషన్స్ ఆర్ నాట్ దట్ ఈజీ టు స్టాండ్, టు ఓవర్కమ్, బట్ వీ కెన్ డూ ఇట్. మనం చేయించగలుగుతాము. దాని ప్రియుల పెద్ద ఇష్యూ ఏం కాదు. సిన్స్ వీ లవ్ గాడ్, మనం దేవుని ప్రేమిస్తున్నాము కాబట్టి I can do anything. I can overcome any problem. I can stand for any problem. The title for that crown is called Crown of Life. ఆ యొక్క కిరీటానికి ఇచ్చిన పేరు ఏంటంటే జీవ కిరీటం. సో దెర్ ఇస్ అ లైఫ్ ఇన్ దట్ క్రౌన్. ఆ కిరీటంలో కానీ జీవం ఉంటుందంట. జీసస్ సెడ్, ఐ యామ్ ద లైఫ్. యేసు ప్రభు చెప్పాడు కదా, నేనే జీవం. So in heaven there is a living water. పరలోకంలో జీవజలం ఉంటుందంట. జీసస్ సెడ్, ఐ యామ్ దట్ లివింగ్ వాటర్. యేసు ప్రభు చెప్పాడు, నేనే ఆ జీవజలం. There is a fruit of life in heaven. జీవ వృక్షం ఉందంట ప్రియులారా, జీవ ఫలం ఉందంట పరలోకంలో. God is God. God is a God of life.
జీవం గల దేవుడు మన దేవుడు. We thank God. We follow a God who has a life. We are going to eat the fruit which has life. We are going to drink the water which is the water of life. We are going to receive the crown which has a crown of life, which has a life. It has a life. The difference between the dead body and the living person, both are same, but there is a life. He can move, he can think, he can plan. మృతదేహానికి జీవం కలిగిన వ్యక్తికి ఉన్న ఒక వ్యత్యాసం, ఇద్దరు సామాన్యంగా కనపడతారు, కానీ జీవం గల వ్యక్తి తిరగగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు, పనులు చేసుకోగలుగుతాడు. So crown of life, it's going to have a life. And those crown, God is going to you and me. He is going to give you and me. ప్రియులారా, ఈ జీవం కలిగిన ఈ యొక్క కిరీటాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ ఆయన ఇవ్వబోతున్నాడు. అండ్ రిమెంబర్ వన్స్ అగైన్, మనందరం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, all those who love him only will receive this crown. ఆయనను ప్రేమించే వారందరికీ దేవుడు యొక్క జీవ కిరీటాన్ని ఇస్తాడు. బుక్ ఆఫ్ రెవల్యూషన్, సేమ్ చాప్టర్ 2 వర్స్ 10. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ యొక్క జీవ కిరీటం గురించి రాశారు ప్రియులారా. ఒక సంఘంతో ఆయన మాట్లాడుతూ, chapter 2, I think verse 10. This is the church Smyrna, the church of Smyrna. It says, ఆయన స్మరణ ఉన్న సంఘానికి రాస్తూ, do not fear what you are about to suffer. Behold, the devil is about to throw some of you into prison, that you may be tested, and for 10 days you will have tribulation. Be faithful unto death, and I will give you the crown of life. Once again, we'll read that verse. Do not fear for what you are about to suffer. Behold, the devil is about to throw some of you into prison, that you may be tested, and for 10 days you will have tribulation. Be faithful unto death, and I will give you the crown of life. మనం తెలుగులో చదువుకుందాం ప్రియులారా. 10వ వచనంలో ఏం రాయబడి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. I will give you the crown of life. You are going to enjoy it. Same here. You have to suffer. You are going to suffer for 10 days. 10 రోజులు నీకు శ్రమలు వస్తాయి. Satan is going to throw you into prison. సాతాను మిమ్మల్ని చెరసాలలో వేయబోతున్నాడు. You are going to have a very tough time. మీకు చాలా ఇబ్బంది కాలాలు వస్తాయి. But be faithful. నమ్మకంగా ఉండాలి. Don't deny God. దేవుని తిరస్కరించవద్దు. Let us not question God like John the Baptist questioned Jesus. యేసుక్రీస్తు గురించి బాప్తిసం ఇచ్చి యోహాను ప్రశ్నించులాగున మనం దేవుని ప్రశ్నించకూడదంట. వై గాడ్, వై గాడ్, వై గాడ్, ఎందుకు ప్రభువా, ఎందుకయ్యా ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అని అడగకూడదంటండి మనం. Some servant of God said, when you ask God, why God, why God, why God, God may say, why not? ఒక దేవుని సేవకుడు ఇలా అన్నాడండి. మనం దేవా నాకు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే దేవుడు ఎందుకు జరగకూడదు అని అంటాడంట.
అంటాడేమో. కాబట్టి we should not question God for anything. We will suffer, no problem. We will have sickness, no problem. We will have some financial crisis, no problem. We will have some temptations, no problem. మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు, మనకు పిల్లరా శారీరకంగా ఇబ్బందులు ఉండొచ్చు, మనకి లౌకికంగా ఇబ్బందులు ఉండొచ్చు. పర్వాలేదు, గాడ్ విల్ గివ్ us grace. దేవుడు మనం కృపణిస్తాడు. మనం నమ్మకంగా నిలబడాలి. We need to stand very faithfully to God. So crown, first crown is called the crown of life. And see, both the times you see, all the people who will stand for trials and temptations, శోధనలు సహించి దాన్ని జయించే వారికి మాత్రమే ఈ యొక్క ప్రియులరా ఈ యొక్క జీవ కిరీటం. It's only for the people, those who are going to stand and overcome the trials and the temptations. Now the question is, can we overcome the trials? Can we overcome those temptations? Yes. Because we love Him. Only answer, because we love Him, so we can overcome it. మనం శోధనలు జయించగలుగుతామా? మనం ప్రియులారా ఈ పరీక్షలకు మనం నిలబడగలుగుతామా అంటే తప్పకుండా జయించగలుగుతాము, తప్పకుండా నిలబడతాము. కారణం ఏంటంటే మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి. ఆ ప్రేమనే మనకు పెద్ద బలం అండి. That love which we have for God, that itself is a great strength. We can do anything, we can do everything. We can do anything, we can do everything, because that love is our strength. ఆ ప్రేమ మన బలం కాబట్టి ప్రియులారా మనము ఆ యొక్క ప్రతి శోధనను మనం చేయొచ్చు. So there is a crown called crown of life, as well as there is a crown of God is going to promise. God has promised that He is going to give us a crown of life. జీవ కిరీటాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. Two things, రెండు విషయాలు మనం గమనించుకుందాం. Number one, God will give the crown of life. Number one, those who love Him and those who are going to withstand with the temptations and trials. ఆయనను ప్రేమించి శోధనలను పరీక్షలను జయించే వారికి ఆయన ఈ యొక్క జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. Let us be faithful when we have some troubles, when we have some problems. వీళ్ళలో కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనం నమ్మకంగా ఉందాం. We will never commit any sin. మనం ఏం పాపం చేయకుండా ఉందాం. We will overcome, దాన్ని జయిద్దాం. We may have a temptation of money, we may have a temptation of world, we may have a temptation of many things. డబ్బు విషయంలో ఆ ల్యాండ్ గురించి, ఈ ల్యాండ్ గురించి మనకు అత్యాశ రావచ్చు. నమ్మకంగా ఉందాం. No, I don't want. I am alive. That itself is a blessing. నాకు వద్దు, నేను ఇంకా బతుకున్నాను, అదే నాకు చాలు. We need to be like Lazarus, not like a rich man. మనం ధనవంతుని కంటే ఆ దరిద్రుడైన లాజర్ మాదిరి ఉండడానికి ప్రయత్నం చేయాలి. Lazarus was not a rich man, but he went to heaven. లాజరు ప్రియులరా పెద్ద ధనవంతుడేం కాదు, డబ్బున్న వ్యక్తి కాదు, కానీ ఆయన పరలోకానికి వెళ్ళాడు. I always pray, Father, even if I have life like Lazarus, I really wanted to enjoy it because I love you. నేను చాలాసార్లు ప్రార్థించాను ప్రియులరా, లాజర్ లాంటి జీవితం ఉన్నా పర్లేదు ప్రభువా, సఫర్ అయినా, కష్టపడ్డా, దుఃఖపడ్డా పర్వాలే, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమలో ఎన్ని కష్టాలు వచ్చినా నేను జీవించను. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, హస్బెండ్ అండ్ వైఫ్, భార్య భర్తలను చూడండి ప్రియులరా. ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దే విల్ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్. పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తాయి. బట్ దే రిమైన్ ఫెయిత్ఫుల్ టు ఈచ్ అదర్ టిల్ దేర్ డెత్.
చాలా మటుకు 99%, 99% భార్య భర్తలు ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నమ్మకంగా చనిపోయే వరకు నమ్మకంగా ఉంటారు. మనంగానే అంతే. ఈవెన్ we also say we will have a problem being faithful because we love God. మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి నమ్మకంగా. Another 4 crowns in heaven we'll read probably next week. ఇంకా 4 కిరీటాల గురించి, ఆయనను ప్రేమించే వారికి ఆ కిరీటాలు ప్రియారు. These crowns are only for the people, those who love him. So hope we will see at the next week on this subject. ఈ యొక్క అంశం మీద వచ్చే వారం మనము నేర్చుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you for one more blessings you have promised for us, Father. అయ్యా, నిన్ను ప్రేమించే వారి కొరకు నాయన ఇంకొక ఆశీర్వాదాన్ని మీరు సిద్ధపరచుకుంటున్నారు. No eyes have seen, no ears have heard, nor a heart of a man perceived what God has prepared for those who love him. ఆయనను ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరచినవి ఇంతవరకు ఏ కంటికి కనబడలేదు, ఏ చెవికి వినబడలేదు, ఏ హృదయానికి గోచరం కాలేదు అన్నారు. శోధనలు జయించువాడు ధన్యుడు, అతడు శోధనలకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసినట్టుగా జీవ కిరీటము పొందును అన్నారు. Blessed is the man, James 1:12, you said, the Bible says, Lord, blessed is the man who stands for trials and temptations. After he tested, he will receive the crown of life which God has promised for those who love him. Yes, Father, any temptations, any trials we can overcome because we love you, Father. మేము నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి పరీక్షలు వచ్చినా మేము జయించగలుగుతాం. ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ ఆల్ ఆఫ్ us. మేమందరం అలా చేయలాగా మాకు సాయం చేయండి. థ్యాంక్ యూ, బ్లెస్ యూ అండ్ నీకే స్తుతి, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్. ఆమేన్. So we are going to participate in the communion. Prabhuratri Balalo మనం సిద్ధపరచుకుంటున్నాం. Especially those who are watching on live. Maybe almost 3 to 4 months we did not go to church. 3-4 నెలలు అవుతుంది ప్రియులారా మనం మందిరాలకు వెళ్ళలేదు. Does that mean that should stop us taking the communion? మందిరానికి వెళ్ళట్లేదు కాబట్టి మనం ప్రభురాత్రి వల్ల తీసుకోకుండా ఉందామా? So we can take. మనం తీసుకుంటాం ప్రియులారా. If you are not prepared, at least next week you prepare a small chapati, a small bread, and sit with your family. Take the communion with the family. That will bring a blessing. ప్రియులారా, ఈ వారం లేకపోయినా వచ్చే వారం మీరు ప్రభురాత్రి వల్ల సిద్ధపరచుకోండి. కుటుంబంతో పాటు కూర్చొని వాక్యం విని ప్రభురాత్రి పళ్ళలో పాలు పొందండి. ప్రియులారా, ఈ పేరు బ్లెస్సింగ్ అని మనకు చాలా దీవెనకరం. Father, we thank you, the body and the blood of Jesus Christ. యేసయ్య మా కొరకు చిందించిన రక్తంకే నీకు స్తోత్రాలు. మా కొరకు నలగొట్టిన శరీరంను బట్టి నీకు స్తోత్రం. Bless it, Lord, that we may eat and live for your glory. అయ్యా, మేము ఈ యొక్క శరీరము, ఈ రక్తము, ఈ శరీరము తిని, ఈ రక్తం త్రాగి మీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. థ్యాంక్ యూ, బ్లెస్ యూ. నీకే ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. We believe Jesus died for me. I believe he is my Savior. ఆయన నా రక్షకుడు, ఆయన నా విమోచకుడు, ఆయన నా పాపాలు క్షమించాడు, ఆయన నన్ను విమోచించాడు. He is my Savior. He is my Lord. He redeemed me. He washed me with his blood. I am healed by his stripes. ఆయన పొందిన గాయాల చేత నాకు స్వస్థత.
Thank you, Father. Blessed Father, that we may live for your glory. In Jesus' name we pray. Amen. Amen. Those who have bread in your hand, just lift your both the hands and say, Thank you, Jesus. ఈ యొక్క రొట్టె పట్టుకున్న మనందరం ప్రియులారా మన రెండు చేతులు పైకెత్తి అయ్యా యేసయ్యా నీకు థ్యాంక్స్ అయ్యా. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యువర్ సన్. తండ్రి, మీ కుమారుని మాకు పంపినందుకు థ్యాంక్స్ అయ్యా. బ్లెస్ అండ్ హెల్ప్ us to eat and live for you. అయ్యా మేము తిని నీ కొరకు జీవించే భాగ్యం పొందుతాయి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. In Jesus' precious name we receive this Lord. Amen. Amen. After the supper, Jesus took the cup and he gave thanks to the Lord. And said, This is my blood of new covenant, which was shed for many. And as often you do it in remembrance of me. ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను పట్టుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం, దీనిని మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసు అని వారికి అప్పగించారు. Father, thank you for the blood of Jesus, which is a new covenant. We thank you through this blood our sins are forgiven and we have a way to heaven. యేసయ్య చిందించిన రక్తం ద్వారా మా పాపాలు క్షమించబడ్డాయి, మాకు నిత్య జీవానికి మార్గం ఏర్పరచబడ్డాయి. Bless it and help us to drink for your glory and live for your glory. మేము తాగి నీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని. We believe this is the blood of Jesus which was shed for my sin. నా కొరకు చిందించబడ్డ రక్తం అని నేను నమ్ముచున్నాను. Bless it. In Jesus' name we pray. Amen. Amen. Shall we once again say, Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit. మన చేయెత్తి ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతలతో యేసయ్యా తండ్రి వందనాలని చెప్పి దేవునికి థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. Final prayer, చివరి ప్రార్థన. Thank you, Father, once again for your word, the body and the blood of Jesus Christ. You fed us. దేవుని వాక్యం అనే ఆహారం, యేసు శరీరం అనే ఆహారం, ఆయన రక్తం ఇచ్చి మమ్మల్ని మీరు ఈరోజు పోషించినందుకే we are satisfied by your word of God. నీ వాక్యాన్ని బట్టి మేము ఈరోజు తృప్తి పొందాం. Help us to continue to love you all the days of our life. నిన్ను ప్రేమించడానికి, మా జీవితకాలం అంతా నిన్ను ప్రేమించడానికి మాకు సాయం చేయండి. Bless everyone who are watching this live program. ఈ లైవ్ ప్రోగ్రాంలు ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరినీ కానీ, అండ్ ఈవెన్ బ్లెస్ ద పీపుల్ హూ కుడ్ నాట్ జాయిన్, ఎవరైతే నాయన లైవ్లో జాయిన్ కాలేకపోయారు వారిని కానీ help us that all the days of our life we will follow you by loving you. మేము
నిన్ను ప్రేమించి మా జీవితకాలం అంతా నిన్ను వెంబడించే కృపను మాకు దయచేయి. We once again pray for our country. We pray for all the countries of the world, all the leaders of the world, all the people of the world. Bless them. Give them peace. మా దేశం గురించి, ప్రపంచంలో ఉండే ప్రతి దేశం గురించి, నాయకుల గురించి, మనుషులందరి కొరకు ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు. Those who are suffering very especially with this coronavirus, COVID-19, deliver them. ఈ కరోనా వైరస్ నుంచి బాధపడుతున్న వారందరినీ విడిపించు. Every person, ప్రతి ఒక్కరు. And especially those who are needs financially, please fulfill their needs. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారందరినీ దీవించి వాళ్ళ ఆర్థిక సమస్యలు తొలగించు. We pray for all the people who don't have children. సంతానం లేని వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరికీ నిశ్చితమైతే సంతానం మీరే ఇవ్వండి. We pray for all the people who are sick. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ ముట్టండి. Bless everyone who are studying. చదువుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించు. Let them study well. మంచిగా చదివేటువంటి వాళ్ళు. We pray for all the girls and boys who are yet to be married, waiting for their life partner. Bless them with the life partner whom you have prepared. మీరు సిద్ధపరిచిన నాయన ఆ యొక్క జీవిత భాగస్వామిని ఈ యవనస్తులు ఎవరైతే పెళ్లి గురించి వేచి ఉంటున్నారో వారందరికీ మీరే దయచేయండి. We remember all the churches and the pastors. Bless every church and every pastor. ప్రతి చర్చ్ను ప్రతి పాస్టర్ని దీవించు. We pray for CSI churches. We pray for Lutheran churches. We pray for Baptist churches. We pray for Methodist churches. We pray for Mennonite churches. We pray for Roman Catholic churches. We pray for Jehovah's Witness churches. We pray for Seventh-day Adventist churches. We pray for Church of Christ churches. We remember all the Pentecostal churches. We remember all the charismatic churches. We remember every small and big independent churches. Bless every pastor, bless every church member, bless everyone, and see that ultimately we all follow the word of God. ఈ ప్రతి సంఘాన్ని దీవించి మేమందరం కలిసి నీ వాక్యం ప్రకారం జీవించి నీ రాజ్యంలో చేరుటకు మాకు సాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Jesus' name we pray, Father. Amen. May the grace of the Lord Jesus Christ, the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forever. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord and God bless. We will meet on Thursday, 8 o'clock, 8 in the evening. Till that, may God be with us. Amen. Praise the Lord. God bless you. Bye-bye.